హాయ్ అండి. అదేవిధంగా మనము మొన్నటి నుంచి మరి ఒక చిన్న కవిత లాంటివి కూడా చెప్పుకుంటున్నాం కదండి. మరి అందులో మరి గురజాడ అప్పారావు గురించే మనం చెప్పుకున్నాము. మరి అలాగే ఆయన రాసినటువంటి ఈ కావ్యాలే మీకు అందిస్తున్నాను. మరి ఆయన అది కూడా మనం కొంచెం ఆ కవిత రూపంలో చెప్పుకుందాం. చెట్టా పట్టలు పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతాలన్నీ వెలగవలెనోయ్. ఏమంటున్నాడు? చెట్టా పట్టలు పట్టుకొని అందరూ కూడా మంచి అన్న తమ్ముడు అలా సహోదర భావంతోని కలిగి దేశస్తులందరూ కూడా కలిసి నడవాలి, కలిసి ముందుకెళ్ళాలి, కలిసి కూడా దేశ కోసం పనిచేయాలి అన్నది అన్నదమ్ముల వలె. కాబట్టి మతములన్నీ కూడా అలా ఉంటే ఎవరి మతం వాళ్ళు భావ ప్రకటన ఉంది, మనకు మత స్వేచ్ఛ ఉంది ఫండమెంటల్ రైట్స్లో. కాబట్టి అది చెయ్యమని ఇక్కడ చెప్తున్నాడు. అదే కాకుండా దేశమని ఏడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్, నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్. చూడండి, దేశం అనేది దొడ్డ వృక్షం అంటే ఒక వటవృక్షం లాంటిది. మన దేశం ఒక మర్రి చెట్టు వటవృక్షం లాంటిది. అది ప్రేమలను పూలెత్తవలను. ఈ దేశం లోపల ఆ తోట ఎలా ఉండాలంట? వికసించే రంగురంగుల పువ్వుల్లాగా ఉండాలంట. నరుల చెమటను తడిసి మూలం, కష్టపడి మరి నరులు చేస్తున్నటువంటి వారి యొక్క చెమట తుడిచి అంత అంటే మన శరీరంలో చెమట వచ్చేటంత కృషి మనం చేయాలి. అలాగే ధనము పంటలు పండవలెనోయ్. మనం దేశానికి ఆ విధంగా చెమట వచ్చేదాకా కష్టపడి మనం పని చేసినట్టయితే ఏమవుతుందంట? దేశమే ఒక ధనం పంట పండుతుందంట. అంటే బంగారు పంట పండుతుంది. ఎప్పుడు అందరూ కలిసిమెలిసి దేశం కోసము పాటుపడినప్పుడు ఇతర దేశాల యొక్క దండయాత్రలు ఉండవు. మరి దేశం అంతా కూడా ఒక్కటి ఏకతాటి మీద నిలబడి అది దేశాన్ని బంగారుమయంగా చేస్తుందని చెప్పి గురజాడ గారు చెప్పుతున్నారండి. ఆ విధంగా మరి మనం ఏం చేయాలి? ఆ రకంగా చేయాలి. అట్లాగే ఆకులందున అణగి మణిగి కవిత కోయిల పలకవలెనోయ్, పలకలను విని దేశమందభిమానుల మొలకెత్తవలెనోయ్. ఏమంటున్నాడు? ఆకుల లోపల పిందెలు ఎట్లుంటాయి? అణిగి మెరుగు ఉంటాయి. కనబడతాయా మనకు? ఆకుల మధ్యలో పిందెలు కనబడవు. అలా మనం ఉండాలంట, ఎంత వచ్చినా రానట్టుగా. కవిత కోగిల పలకవలెనోయ్. మంచి కవితలు మనం ఏ రకంగా రాయాలంట? కోగిల లాగానే. పలుకులను విని దేశమంద